కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యా సంస్థలు బంద్ నిర్వహించాయి. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థులు, ఉద్యమకారులపై లాఠీచార్జ్కు నిరసనగా విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ ఎదుట విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇక మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీట్ పరీక్ష పేపర్లు 154 సార్లు లీకేజ్ కావడం, అది ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికార పాలనలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ప్రధానంగా జరగడంపై వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ల అభ్యర్థులతో పాటు మరి యువకులు, విద్యార్థులు, వామపక్ష విద్యార్థి నాయకులు ఇవాళ దేశంలో గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సోనం వాంగ్చుక్ అనే ఒక శాస్త్రవేత్త, సామాజికవేత్త, ఆయన కూడా విద్యా భవిష్యత్తు ఆశించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని చెప్పేసి, ఈ దేశంలో మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి మరి ఈ మద్దతు తెలియజేస్తూ సుమారు కొన్ని రోజుల పాటు ఆమర నిరాశ దీక్ష చేస్తే ఆయన దీక్షకు భంగం కలిగించి ఇవాళ అక్రమంగా ఆయనకి ట్రీట్మెంట్ అందివ్వడం జరుగుతుంది. మరి దీనిపైన ప్రధానంగా నీట్ పేపర్ లీక్ పై ప్రధానంగా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా సమాధానం చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థుల డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. మరి అంతేకాకుండా మరి సోనం వాంగ్చుక్ సంబంధించి ఆయన అక్రమంగా తరలించి దాన్ని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు చలో పార్లమెంట్ పిలుపునిస్తే ఆ పార్లమెంట్ ర్యాలీలో మహిళా విద్యార్థులను చూడకుండా, విద్యార్థి నాయకులను చూడకుండా వాళ్ళపైన విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు విద్యార్థులను కలుపుకొని అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేయడం జరుగుతుంది.